ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ రహస్య ఆపరేషన్ నిర్వహించి దెబ్బతీసినట్లు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడానికి మార్గం సులభమైంది. ఇరాన్కు దేశవ్యాప్తంగా ఉన్న లాంగ్ రేంజ్ మిసైల్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించి దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో మొత్తం ఇరాన్ లోపలే జరిగినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ మొసాద్ను పంపి ఇరాన్ ఎయిర్ డిఫెన్స్లను దెబ్బతీసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ లో భాగంగా ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ నుంచి భారీ ఎత్తున ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి. ఇజ్రాయెల్ వాయుసేనలో ఫైటర్ జెట్లు, రిఫ్యూయలర్లు, 200 యుద్ధ విమానాలు ఇరాన్ పైకి వెళ్లాయి. మొత్తం 100 టార్గెట్లపై దాడులు చేశాయి. ఇందుకోసం 330 బాంబులు, క్షిపణులను వాడినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ బాఘేరీ, ఐఆర్జీసీ చీఫ్ హుసేనీ సలామీ సహా పలువురు జనరల్స్ మృతి చెందారు. దీంతో ఇరాన్ ఆర్మీ తాత్కాలిక చీఫ్ గా హబైబుల్లా సయ్యారీని, ఐఆర్జీసీ తాత్కాలిక చీఫ్ గా అహ్మద్ వాహిదీని ఇరాన్ నియమించింది. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతి దాడులు మొదలుపెట్టింది. దాదాపు 100 డ్రోన్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. వాటిని కూల్చివేయడంపై ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది. ఇరాన్లో ప్రయోగించిన డ్రోన్ ఇజ్రాయెల్ కు చేరుకోవాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. షహీద్ 136 శ్రేణి డ్రోన్లు ఇరాక్ గగనతలం మీదుగా ఎదురుతోన్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. యురేనియంను శుద్ధి చేసే నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్కు ఎప్పటి నుంచో కన్నుంది. ఇక్కడ 2020 జూలై, 2021 ఏప్రిల్లో మొసాద్ కోవర్ట్ ఆపరేషన్లు చేసి సామగ్రిని ధ్వంసం చేసింది. 2020లో ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మెహసెన్ ఫక్రీజాదాను హత్య చేసింది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన వారిలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఫెరేయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల విషయంలో జోక్యం చేసుకోమని అమెరికా స్పష్టం చేసింది.